నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులకు చేసిన వాగ్దానాలు మర్చారా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కిషన్ రెడ్డి లేఖాస్త్ర హాట్ టాపిక్ గా మారింది. బహిరంగ లేఖ ద్వారా రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు, యువత సహా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయనడంలో ఏం సందేహం లేదన్నారు. ఎన్నికల్లో వారికిచ్చిన హామీలను సైతం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారు. వాళ్లకు దక్కాల్సిన న్యాయమైన హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు అందాల్సిన చెల్లింపులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా జాప్యం చేస్తూ వారిని తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ బిల్లులు, గ్రాడ్యుటీ పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్ పేరుతో ఉద్యోగులు, పెన్షనర్స్ కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం అనేది ప్రభుత్వ పాలనలో రొటీన్ గా జరిగే వ్యవహారం. కానీ అవి కూడా చెల్లించకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు 8,200 కోట్లు బకాయి పడ్డారు. 2024లో 8,000 మంది రిటైర్ కాగా ఈ ఏడాది మరో 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వారి పదవీ విరమణకు సంబంధించిన ప్రయోజనాలను 11,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. నేటి వరకు ఒక్కరికి కూడా చిల్లి గవ్వ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పీఎఫ్లో దాచుకున్న సొమ్మును కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిత్యం మంత్రుల పేషీల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ వంటి కోర్సులను చదువుతున్న దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల 7,500 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వలేక 90% కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సరైన వేతనాలు చెల్లించకపోవడంతో విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇది రాష్ట్ర విద్యా వ్యవస్థకే పెను సవాలుగా మారే పరిస్థితులు సృష్టిస్తోందన్నారు. సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్స్ ఇవ్వబోమని యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. దీంతో సామాన్య, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ఫీజు బకాయిలను పూర్తిగా విడుదల చేయాలన్నారు.